దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుణ్ణి స్తుతించుట కొరకు ఈ ఆరాధన వర్తమానంలో మనము అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. ఆది కాండములో ఉన్న ఒక వాక్య భాగమును మనం చదువుకొని మనము ముందు కొనసాగుదాం. ఆది కాండము 50వ అధ్యాయం. ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనము. 50వ అధ్యాయము 20వ వచనము. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. యోసేపు తన అన్నలతో మాట్లాడుతున్న మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. యోసేపు తన అన్నలతో మాట్లాడుతున్న మాట మనం చదువుకున్నాం. ఆయన ఏమంటున్నాడో మనం వాక్యంలో చూస్తున్నాం. మీరు నా యెడల జరిగించినవంతా కూడా ఎంతో బాధాకరమైన విషయాలు. మీరు ఆ చేసిన క్రియలను బట్టి ఈరోజు మీరు సిగ్గుపడుతున్నారు, మీరు బాధపడుతున్నారు, తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అయితే అవన్నీ అలా జరిగాయి లేదా మీరు జరిగించారు, కానీ మధ్యలో దేవుడున్నాడు కదా. హల్లెలూయా. దేవుడున్నాడు కదా. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడో. దేవుడు మేలుకే ఉద్దేశించాడు. మీరు చెయ్యాలనుకున్నది ఒకటి, లేదా మీ ద్వారా దుష్టుడు చేయించాలనుకున్నది ఒకటి. అయితే మధ్యలో దేవుడు ఉన్నాడు కదా. ఆయన ఏం చేశాడు? దాన్నంతటిని కూడా మేలుకే జరిగేటట్లుగా ఆయన దాన్ని ఆపరేట్ చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి గ్రహింపు. దేవుని చేతిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కలిగి ఉండవలసిన ఒక సంపూర్ణమైన గ్రహింపు ఇక్కడ యోసేపు జీవితంలో మనకు కనబడుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం నిండు కొండలాగా ఉంటాం. అంటారు కదా, నిండు కొండ అని. పొనకం అన్నమాట, కదలం. దావీదు అలా ఉన్నాడు కాబట్టి చెప్పగలిగాడు. ఏమన్నాడు ఆయన? యెహోవా నా కాపరి, లేమి కలగదు. ఆయన అంటాడు, నేను గాఢాంధకారపు లోయలో సంచరించవలసి వచ్చినా నేను భయపడను, ఎందుకంటే యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు. అందుకే ఆ మధ్యలో ప్రభువు మనతో మాట్లాడాడు. అసలు మనం దేవుని చేతిలో ఉన్నామా లేదా అనేది క్లారిటీ బాగా తీసుకోవాలి. అప్పుడు ఊరికి ప్రతిదానికి మనము బెదరము ఆదరము. హల్లెలూయా. ఉన్నాను అంటే ఫిక్సింగ్ అంత. ఏంటి, నేను ఉన్నానా? అయితే దేవుడు నడిపిస్తున్నాడు, అంతా ఆయన చూసుకుంటాడు. ఇక యెహోవా నా కాపరి అని నువ్వు చెప్పగలగాలి. ఇంట్లో బోర్డు పెట్టుకోవడం కాదు. మనందరం, నాతో సహా, నిజంగా కాపరిగా ఉన్నాడా? నిజముగా నేను ఆయన యొక్క గొర్రెగా ఉన్నానా? ఆయన నా కాపరిగా ఉన్నాడా? అయితే ఓకే, ఇక నా జీవితంలో జరుగునదంతా ఆయన. ప్రతిదీ కష్టాలు జరగవచ్చు, నష్టాలు కూడా జరగవచ్చు. ఇంకా చెప్పాలంటే సాతాను శోధనే మన మీదికి రావచ్చు, కానీ మధ్యలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇదే యోసేపు చెప్పే మాట. నాకు దేవుడున్నాడు, మన కుటుంబానికి దేవుడున్నాడు. ఆయన ఏం చేశాడు? మీరు అజ్ఞానముతోనో అసూయతోనో ద్వేషముతోనో పోని సాతాను ద్వారానో మీరు చేసినవన్నిటినీ దేవుడు ఏం చేశాడంటే మేలుకే జరుగునట్లుగా వాటన్నిటిని ఆయన మలిచాడు. హల్లెలూయా. ఎంత గొప్పది. ఇక మనం ఎందుకు భయపడతాం? అసలు మన జీవితంలో ఏమి జరుగుతున్నా, ఏమి వినబడుతున్నా మధ్యలో దేవుడున్నాడు అన్నప్పుడు మనం ఏం చెప్తామంటే ఆ పరిస్థితుల మధ్యలో యెహోవా నా కాపరి. హల్లెలూయా. ఆయన ప్రతిదాన్ని మలుస్తాడు, మారుస్తాడు. యోసేపులాగా మనం కూడా చెప్పి దేవుణ్ణి స్తుతిస్తాం. అద్భుతాలు చేసే దేవా స్తోత్రం, ఆశ్చర్య కార్యాలు చేసే దేవా స్తోత్రం అని అంటేనే స్తుతి కాదు. యోసేపు ఈ మాట ద్వారా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన ఇచ్చాడని తీసుకున్నాడు, అది కూడా స్తుతే. ఆ మాట స్తుతే. మనం ఏం మాట్లాడుతున్నామో ఆ మాటల ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఆయన గుణాతిశయములను, ఆయన గుణములను మనము ఎత్తిపట్టి చెప్పినప్పుడు ఆయనకు మహిమ వస్తుంది. కాబట్టి ఈయన అన్నాడు, దేవుడు మేలుకే ఉద్దేశించాడు. అది స్తుతి. యోసేపు చేసింది స్తుతి ఆ రోజు అక్కడ తన అన్నలందరి ముందు. ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడే మాట ఏంటి? యోసేపు తన జీవితంలో నుంచి
యోసేపు జీవితంలోంచి మనం నేర్చుకునేటువంటి పాఠము లేదా అంశం ఏమిటంటే, యోసేపు కలిగి ఉన్నటువంటి గొప్ప కాన్సెప్ట్ ఏంటంటే, నా జీవితంలో జరిగినవన్నీ కూడా, గత కాలములో జరిగినవన్నిటిని కూడా, గతమును దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మార్చేవాడు. హల్లెలూయా. ఇది చాలా గొప్ప అంశం. మీరు బాగా ఆలోచిస్తే తప్ప అందరికీ అర్థం కాని అంశం. మీరు చెప్పినంత ఈజీ కాదు ఈ పదం. మన కళ్ళ ముందున్న దేన్నైనా మనం సరి చేసుకోవచ్చేమో, దేవుడు సరి చేస్తాడనే మన నమ్మకం, మనకు విశ్వాసం ఉంటుంది. కానీ చాలా మందిలో లేని ఒక విషయం ఏంటంటే, లేని విశ్వాసం ఏంటంటే, గతాన్ని కూడా దేవుడు సరి చేయగలడా? జరిగిపోయింది కదా, దాన్ని దేవుడు సరి చేయగలడా? ఇప్పుడు దేవుడు ఏమైనా చేయగలడు, రాబోయే దాన్ని దేవుడు ఏమైనా మలచగలడు. కానీ గతాన్ని ఏ విధంగా దేవుడు, జరిగిపోయిన దాన్ని దేవుడు ఏ విధంగా, నష్టాన్ని దేవుడు ఏ విధంగా దాన్ని మార్చగలడు? అది జరిగిపోయింది కదా ఆల్రెడీ, ఎలా మార్చగలడు? అది దేవునికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా. అందరూ వాడుతూ ఉంటారు జరిగింది ఏదో, తెలుసా మీకు? చాలా మంది వాడుతూ ఉంటారు మంచికే జరిగింది. యోసేపు చెప్పిన మాట అది. ఇప్పటి మాట కాదు, 3600 సంవత్సరాల కిందటి మాట, లేకపోతే ఆ గ్రంథంలో ఉన్న మాట చదువుతున్నాం మనం. ఆదికాండం అప్పటిది, క్రీస్తుకు పూర్వం 1600 సుమారు ఆదికాండం అంటే ఇప్పటికి 3600. ఆలోచన చేయండి. కాబట్టి ఈ మాటను చెప్పింది భక్తుడు, యోసేపైన భక్తుడు. ప్రపంచం అంతా వాడుతూ ఉన్నారు. అలా వాక్యములు అనేక విషయాలు వాడుతున్నారు, కానీ బైబిల్ అని చెప్పరు. సరే, అది ఇంకో సంగతి. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే, మన దేవుడు ఎవరంటే, ఆయన గతమును ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు. ఈరోజు చాలా మంది గతాన్ని గురించి ఏడుస్తూ కూర్చున్నారు. ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, గతాన్ని గురించి ఏడుస్తూ, నిన్నటి గురించి ఏడుస్తూ నేటి దినాన్ని పాడు చేసుకోకు అన్నాడు. దేవుడు దాన్ని కూడా మారుస్తాడు. నువ్వు దేవుని చేతిలో ఉంటే, దేవునికి అప్పగించుకుంటే, అది కూడా దేవుడు మేలుకే జరిగింది అని నీ నోటితోనే చెప్పిస్తాడు. అదే మరి ఆయన ఆశ్చర్యకరుడు అంటే. ఉన్నదాన్నే చూపెట్టి, ఉన్నదాన్నే అటు ఇటు చెప్పి, ఇదే అద్భుతం, ఇదే ఆశ్చర్యం అనేది, అటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్యమే. హల్లెలూయా. అద్భుతకరుడు అని ఆయనకు పేరు. జరిగిపోయినటువంటి నష్టాలను, నీ జీవితంలో, నా జీవితంలో జరిగిపోయినటువంటి నష్టాలను కూడా, ఆయన గతాన్ని కూడా తిరిగి బాగు చేయగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం, గతమును కూడా ఆశీర్వాదకరంగా మార్చినటువంటి దేవుడు లేదా మార్చే దేవుడు అనేది మనం నేర్చుకోబోతున్నాం. యోసేపు జీవితంలో దేవుడు అది చేశాడు అనేది మనం చూస్తున్నాం. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. అవన్నీ ఆలోచన చేస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయి. కానీ ఈరోజు మనం నేడు అన్నాడు చూడండి, మీరు ఆ మాట చూడండి 20వ వచనంలో, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిద్దరు కానీ, ఇది ఆ మాట చూడండి, నేటి దినమున జరుగుతున్నట్టుగా. నేడేం జరుగుతుంది? ప్రపంచం మొత్తం ఆకలితో చస్తున్నారు, మన కుటుంబం మాత్రం సురక్షితంగా ఉంది. ఈరోజు నేను ఇక్కడికి రావడం ద్వారా, ఇక్కడ దేవుడు నన్ను హెచ్చించాడు, ఇక్కడ నన్ను ప్రభు ఆశీర్వదించాడు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను నా దగ్గరికి చేర్చుకొని, మిమ్మల్ని పోషించేటట్టుగా, మిమ్మల్ని చూసుకునేటట్టుగా దేవుడు ఇదంతా కూడా ఉద్దేశించాడు. హల్లెలూయా. నిజంగా ఎంత దేవుణ్ణి స్తుతించాలి. కానీ జరిగేటప్పుడు ఏవి సుఖవంతంగా ఉండవు. జరిగేటప్పుడు ఏవి కూడా వాటిని బట్టి మనం స్తుతించేటట్టుగా కనబడవు. కానీ వాటి ఫలితాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కనబడుతుంది. హల్లెలూయా. కొన్ని మనకు అర్థమవుతాయి మధ్యలోనే, కొన్ని లాస్ట్ దాకా కూడా అర్థం కావు. హల్లెలూయా. మరి మధ్యలో బ్రతికేది ఎలా? దేవుడు అర్థమైతే బ్రతుకుతావు, స్తోత్రం చెబుతావు. మధ్యలో బ్రతికేది ఎలా? ఆయన ఏది చేసినా మంచి చేస్తున్నాడు ఒకటి ఉంది చూసారా, ఆయనను గూర్చిన ఆ కాన్సెప్ట్ నీ మనసులో ఉంటే, ఆ ఉపవాసంతో ఉన్నా కూడా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటావు. ఎందుకు? నీ మనసులో ఒకటి ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటాను అన్నమాట, ఈ పని ఎవరు చేశారు అని అంటారు. ఉదాహరణ, మన మధ్యలో ప్రదీప్ బ్రదర్ చేశారంటారు. ఆ ప్రదీప్ బ్రదర్ చేస్తే ఓకే, హల్లెలూయా. మీకు అర్థమైందా? ఎందుకు? ఆయన మీద, వారి మీద మనకున్న నమ్మకం. చూడండి, ఎవరు చేశారు, ఎవరు నడిపిస్తున్నారు, ఎవరిది డిజైన్, ఎవరిది ప్రణాళిక? దేవుడు అండి, అంతే. ఇంకా మారు మాటే లేదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన ఏమైనా చేయగలడు. నాకు బాగా నచ్చిన మాట గత సంవత్సరం అంతా కూడా మీకు జ్ఞాపకం చేశాం. రోమా 3:3, దేవుడు ప్రతి మనుష్యుడు అబద్ధికుడు అగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.
హల్లెలూయా. దానికి బండ గుర్తుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ చిన్నది నిద్రించుచున్నది. యేసుప్రభు అన్నాడు, యేసుప్రభు ఈ చిన్నది నిద్రిస్తున్నది అన్నాడు. ప్రజలంతా చెప్పే మాట ఆమె చనిపోయింది. ఎవరి మాట నెగ్గింది? ఎవరి మాట నిజానికి వాస్తవంలో నిలబడింది? కానీ వాస్తవం ఏంటంటే ఆమె చనిపోయింది అసలు. కానీ దాన్ని మార్చగలిగిన వాడు మాట్లాడేటప్పుడు మనం ఇంకో మాటే మాట్లాడొద్దు. స్తోత్రం చెప్పుదామా? నీ జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిని కూడా మేలుగా మార్చే దేవుడు ఉండగా నువ్వు దాని గురించి అసలు మాట్లాడొద్దు. ఇంకా ఆయన నా కాపరి, ఆయన సమస్తాన్ని చూసుకుంటాడు. ఆయన నష్టాలను కూడా లాభంగా మార్చే దేవుడు, కీడును కూడా మేలుగా మార్చే దేవుడు. హల్లెలూయా. నా జీవితంలో ప్రతి దానిని కూడా ఆయన మార్చే దేవుడు ఉండగా నేను ఎందుకు చింతించాలి? నేను ఎందుకు బాధపడాలి? మన యొక్క మాటల ప్రదర్శన, మన ప్రవర్తన యొక్క ప్రదర్శన ద్వారా సాతానుడు సిగ్గుపడాలి. సాతానుడు దేవుడు ఇద్దరు నిలబడి ఉన్నారు అనుకోండి, చూడు ఇప్పుడు నీ కొడుకు, నీ కుమారుడు ఏం చేస్తాడో, చూడు ఇప్పుడు నీ కూతురు ఏం చేస్తుందో అన్నప్పుడు, నా కూతురు, నా కుమారుడు, నా కార్యాలు వాడికి తెలుసు, నువ్వే చూద్దువుగానని దేవుడు అనేటట్టుగా మనం ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు 19 సంవత్సరాల క్రితము దేవుడు నేను ఇంట్లో ఉండగా కన్నీళ్లు విడుస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఈ బాధలో, ఈ కష్టంలో నువ్వు కన్నీళ్లు విడిచి నన్ను, నా దేవుడు ఇలా చేశాడు, ఎందుకు చేశాడని ప్రజలకు చూపిస్తావా, లేదా నువ్వు సంతోషించి స్తుతించి నా దేవుడు ఏది చేసినా మంచికే చేస్తాడని ధైర్యంగా నిలబడతావన్న ఒక్క మాట 19 సంవత్సరాలు నా నిలబెట్టింది ఒక శ్రమ విషయంలో. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. దేవుణ్ణి గూర్చి మనకు అర్థమైతే కార్యాలు జరగకపోయినా మనం నడుస్తాం. అబ్రహాం ఎలా నడవగలిగాడు చెప్పండి? 100 సంవత్సరాలు నడిచాడు. వృద్ధాప్యంలో కుమారుణ్ణి కన్నాడు. తాత వయసులో మనవణ్ణి వయసులో కొడుకుని ఎత్తుకున్నాడు. అంతవరకు ఎలా వచ్చిందయ్యా నీకు ఓపిక? ఎలా నిలబడ్డావయ్యా అంటే, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. హల్లెలూయా. అని ఏదైనా ప్రతిదీ మేలుకే చేస్తాడు ఆయన. నష్టాన్ని కూడా లాభంగా మార్చే దేవుడు ఆయన, కీడును కూడా మేలుగా మార్చే దేవుడు ఆయన అని ఎంత దేవుని స్తుతించాడు. ఈ ఉదయకాలం, ఈ ఉదయ పూట దేవుడు మనతో మాట్లాడే మాట తన వాక్యము ద్వారా, నేను గతాన్ని కూడా బాగు చేసే దేవుణ్ణి. హల్లెలూయా. ఈ వర్తమానం 2 రోజుల క్రితం దేవుడు నాకు ఇచ్చాడు. నేను గతాన్ని తిరిగి బాగు చేసే దేవుణ్ణి. ఈరోజు మనలో అనేకులతో దేవుడు ఈరోజు ఈ మాట ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని వాక్యములో మనం చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని విషయాలు త్వరగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన గతమును ఆశీర్వాదకరముగా మార్చే అటువంటి దేవుడు అన్నటువంటి వర్తమానంలో నుండి, ఈ అంశంలో నుండి కొన్ని విషయాలు త్వరగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా దేవుడు కార్యాలు చేస్తాడు అనేది మొదటిగా చూసినట్లయితే గతమును దేవుడు ఏం చేస్తాడంటే, గతములో ఉన్నటువంటి చేదైనటువంటి అనుభవాలు, చేదైనటువంటి పరిస్థితులు కావచ్చు. నువ్వు దేవుని నమ్మావు, నువ్వు దేవుని యందు విశ్వాసం పెట్టుకున్నావు, ప్రార్థిస్తున్నావు, ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకున్నావు, అనేక లాంటి అనుభవాల గుండా నువ్వు నడవాల్సి వచ్చిందేమో. అయితే గతకాలపు చేదైనటువంటి ఆ యొక్క అనుభవాలన్నిటిని కూడా మధురమైనటువంటి అనుభవాలుగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. గతాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తారంటే ఎలా చేస్తారంటే, మొదటి అంశము, గతకాలపు చేదు అనుభవాలను నేటి దినములో దేవుడు ఏం చేస్తాడు? వాటన్నిటిని కూడా మధురముగా మార్చే అటువంటి దేవుడు. దేవుని వాక్యంలో చూస్తాం. కీర్తనలు 126వ కీర్తన చూద్దాం. 126వ కీర్తన మనం చూసినట్లయితే 5వ వచనములో ఒక మాట మనకు కనబడుతుంది. 126వ కీర్తన 5వ వచనం, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. భక్తుల జీవితాలు, ఎంతో మంది జీవితాలు మనం చూడవచ్చు. ఎంతో మంది జీవితాల్లో దేవుడు ఆ విధంగా కార్యాలు చేశాడు. నయోమి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొదటి ఉదాహరణగా ఆమె జీవితంలో ఎన్నో శ్రమలు, నిజంగా ఎంతో గొప్ప ఉపద్రవాన్ని, చెప్పాలంటే నష్టాన్ని ఆమె భరించింది, పొందింది. మనకు తెలుసు, నయోమి భర్త చనిపోయింది, మరి 2 కుమారులు చనిపోయారు. మగవాళ్ళు అనేది లేకుండా కుటుంబంలో తుడిచిపెట్టుకుపోబడింది. శ్రమ గొప్పదండి, చాలా భయంకరమైన శ్రమే ఎదుర్కొంది ఆమె.
యెహోవా భక్తురాలే ఆమె. కానీ ఆమె జీవితంలో వారు తీసుకున్నటువంటి, వారు భార్యాభర్తలుగా తీసుకున్న ఒక నిర్ణయం, కరువు కాలంలో బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళారు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా బెత్లెహేములో కొన్ని వందల వేల మంది ఉన్నారు. ఎందుకో మరి కొంతమంది వెళ్తే వీరు కూడా వెళ్ళారు. వెళ్ళకపోయి ఉండాల్సింది నిజానికి. ఎందుకంటే అందరూ వెళ్ళలేదు. మరి వీరెందుకు వెళ్ళారు? సరే, అది జరిగిపోయింది. తర్వాత మనం చూస్తే మోయాబు దేశంలో తన కుమారులకు వివాహం చేసింది. భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. పరిస్థితి అంతా దారుణం అయిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెకు ఒక వార్త వినబడింది. అదేంటంటే, దేవుడు బెత్లెహేమును దర్శించాడు, కరువంత తీరింది, ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారని. తిరిగి మళ్ళీ బెత్లెహేముకు ఆమె మరి రావాలని నిశ్చయించుకోవడం చూస్తాం. వచ్చిన రోజున అందరూ ఆశ్చర్యపోయారు. ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయావు? ఈ కరువు కాలంలో నువ్వు ఉన్నావో లేవో, ఏమయ్యావో మాకు తెలియదు. అప్పట్లో ఇప్పట్లో ఫోన్ లేవు కదా, చూస్తేనే చూసినట్టు మనిషి ఉన్నట్టు, లేకపోతే లేడు. కాబట్టి అందరూ వచ్చి పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటే, ఆమె నయోమి వచ్చేసింది అని అందరూ అంటూ ఉంటే ఆమె అందట ఏమని, నన్ను నయోమి అని ఇక పిలవకండి. నయోమి అనే మాటకు అర్థము మధురము అని అర్థం అన్నమాట. అంత గొప్ప పేరు నేను కలిగి ఉండడానికి నాకు అర్హత లేదు. నా జీవితం అంతా చేదైపోయింది. మీకు తెలియదేమో, విషయం ఏంటో తెలుసా? నా భర్తను కోల్పోయాను, నా 2 కుమారులను కోల్పోయాను, ఇది నా బ్రతుకు. కానీ మనం చూస్తాం, కొంచెం ఫార్వర్డ్ చేస్తే, గత కాలంలో ఆమె చేదైన అనుభవాలు ఆమెను వెంటాడుతూ ఉన్నాయి. ఆమె పొద్దున లేస్తేనే ఆ చేదైన అనుభవాలు భూతము వలె ఆమెను చీకటిలాగా ఆవరిస్తున్న పరిస్థితి. కానీ మనం కొంచెం ఫార్వర్డ్ చేసి చూస్తే, ఆమె బ్రతుకును ఎంత అద్భుతంగా దేవుడు మలిచాడు. ఆమె కుటుంబాన్ని ప్రపంచములోనే లేవనెత్తాడు, దేశములో కాదు. హల్లెలూయా. మనం సామాన్యంగా తీసుకుంటున్నాం, కానీ నయోమి యొక్క మరి కుటుంబాన్ని దేవుడు ఎంత లేవనెత్తాడు. తన కోడల్లో రూతును దేవుడు యేసుక్రీస్తు వంశావళిలోకి తీసుకొని వచ్చాడంటే, ప్రపంచం మొత్తము చూసేటట్టుగా ఆ స్థానాలు తీసుకొచ్చాడండి. ఒక కడు సామాన్యమైనటువంటి కుటుంబం అది. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అసలు! ఎంత గాయమో అంత స్వస్థత కాదు, అంతకు రెట్టింపు స్వస్థత. హల్లెలూయా. స్వస్థతే కాదు, ఇంకా ఆరోగ్యం ఎక్స్ట్రా. ఎంత బాధనో ఆ బాధకు మించినటువంటి సంతోషం. అందుకే బైబిల్లో మనం చూస్తున్నాం, 126వ కీర్తన 5వ వచనంలో, ఇదిగో పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవారు. బహుశా మోయాబు దేశం నుంచి వచ్చేటప్పుడు కూడా ఎంత దుఃఖం ఉండి ఉండవచ్చు. బెత్లెహేము ఊరు సమీపిస్తున్నప్పుడు ఇప్పుడు అందరు నన్ను అడుగుతారు, మీ ఆయన ఏడని, మీ కుమారులేరని అడుగుతారేమో. ఎన్ని అనుభవాలు! కానీ సహించిందండి ఆమె. వాటన్నిటిని ఓర్చుకుంది ఆమె అనుకోవచ్చు, నేనే కదా వెళ్ళింది, మా ఆయనే కదా తీసుకెళ్ళింది, మేమిద్దరమే కదా వెళ్ళింది, దేవుందేముంది ఇందులో. కానీ గమనించండి, కొన్నిసార్లు మన అజ్ఞానాన్ని బట్టి మనం స్టెప్స్ వేసినా, మన తెలివి తక్కువతనాన్ని బట్టి మనం ముందుకెళ్ళినా, తిరిగి ఆయన వైపు చూసి మనం కన్నీళ్లు విడిచి ప్రభువాని మనం జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు అజ్ఞానముతో వేసిన అడుగును కూడా, దాన్ని కూడా మంచికే జరిగేటట్టుగా దేవుడు మలచగలడు అనడానికి నయోమి జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. దేవుడేమి చెప్పలేదు మోయాబుకు వెళ్ళమని, అది వీరు తీసుకున్న నిర్ణయం. అయినప్పటికీ దేవుని కరుణ చూడండి, దాన్ని కూడా దేవుడు సరిచేశాడు. హల్లెలూయా. అందుకే ఆయన మాత్రమే గతాన్ని బాగు చేయగలడు. గతము అంతటిని కూడా మర్చిపోయేటట్టు చేయగలిగిన వాడు ఆయన మాత్రమే. యోసేపు తన బాధలో, తన కష్టాలన్నిటిలో వివాహమై కుమారుని కన్నప్పుడు పేర్లు పెట్టాడు కదా. మనం అంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఏమని పేరు పెట్టాడు? మొదటి కుమారుడు పుడితే గుర్తుంటే చెప్పండి. మనష్షే. ఒకరు చెప్పారు, మొదటి కుమారుని పేరు మనష్షే అని పేరు పెట్టాడు. అప్పట్లో పేర్లు వాళ్ళు అర్థవంతంగా పెట్టేవారు. వాళ్ళు ప్రాంతాలకు పేరు పెట్టినా దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ మధ్య చెప్పాను కదా, 18 క్లాస్లో పాస్టర్ గారు కూడా వాళ్ళ కుమారుడి పేరు ఉత్తమ్ అని పెట్టిండు. ఆ ఉత్తమ్ అని పెట్టారు బ్రదర్, ఏమన్నా దేవుడు చెప్పాడా ఏంటి అని అడిగితే పాస్టర్ గారు ఆయన అన్నారు, విషయం ఏంటంటే, నాకు మొట్టమొదటిగా కుమారుని ఇస్తే నాకు వాక్యం గుర్తొచ్చింది, ఆయన ఉత్తముడు అని గుర్తొచ్చింది, కాబట్టి నా దేవుడు ఉత్తమమైన చేస్తాడు, కాబట్టి నా కొడుకుని చూసినప్పుడల్లా ఆయన ఉత్తమమైన దేవుడు అని అర్థం కావాలని ఉత్తమ్ అని పెట్టాను అన్నాడు. ఇక్కడ మనం చూస్తాం, మనష్య అనే పేరు అర్థం ఏంటో తెలుసా? మనష్య అనగా మరచుట, మరిచిపోవుట. యోసేపు అన్నాడు, ఆ రీజన్ చెప్పి పేరు పెట్టాడు. ఏమన్నాడు తెలుసా? దేవుడు నా జీవితంలో ఉన్న దుఃఖాన్ని, బాధలు మరిచిపోయేటట్టుగా చేశాడు ఆయన.
హల్లెలూయా. కొన్నిసార్లు మనకి ఎట్లుంటుంది తెలుసా, అసలు ఇది నేను మర్చిపోతానా, ఈ కష్టాన్ని, ఈ అవమానాన్ని మర్చిపోతానా, ఈ బాధల్ని మర్చిపోతానా. ఇలా నీలాగా మంది మాట్లాడారు ఇప్పటికీ. వాళ్ళు కనీసం మళ్ళీ దేవుడు చేశాడు మేలన్న దాన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతించే పరిస్థితులు లేరు. అంత ఉద్యోగంలోకి వెళ్ళిపోయారు, రాంగ్ ఉద్యోగంలో. కానీ మనం ఏమనుకుంటున్నాం, నేను మర్చిపోతానా, ఈ బాధలన్నీ పోతాయా, ఈ జ్ఞాపకాలు ఎప్పుడు నన్ను వేధిస్తాయేమో. నువ్వు మర్చిపోడు కాదు కదా, అసలు అడ్రస్ లేకుండా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. అదండి దేవుడు. అసలు అలా దేవునికి ఒక గొప్ప లక్షణం ఉంది. ఇది ఏంటది? మరిచిపోజేసుట కూడా ఆశీర్వాదమే. ఎలా అంటే చెప్తాను వినండి. దేవుడు మాకు నేర్పించినవే మీకు చెప్తున్నాం. నువ్వు మరిచిపోకూడనివి మర్చిపోకుండా చేస్తాడు. నువ్వు మరిచిపోవలసినవి నువ్వు గుర్తుపెట్టుకోవాలనుకున్నా నిన్ను మర్చిపోయేటట్టు చేస్తాడు దేవుడు. అని చెయ్యకపోతే నువ్వు బ్రతికి ఉండేదానివి కాదు. ఆ 4-5 రోజులే నువ్వు బ్రతకడం కష్టమైంది, ఇంకా జీవితకాలం ఎక్కడ బ్రతుకుతావు నువ్వు. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మరుపు అనేది మర్చిపోయే విషయాల్లో అదృష్టం, మనం పనులు చేసే విషయంలో కాదు. నేను ఇప్పటికీ ప్రార్థన చేస్తాను, ప్రభు మర్చిపోకుండా సాయం చేయి, మర్చిపోకుండా సాయం చేయి. నేను కొన్ని మర్చిపోతూ ఉంటాను, నిజం. కానీ మనం మర్చిపోవలసినవి దేవుడు మర్చిపోయేటట్టుగా చేస్తున్నాడు. కాబట్టి మనం ఇలా ఉన్నాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే అక్కడ 30వ కీర్తన చూద్దాం. 30వ కీర్తన మంచి మాట, ఈ సందర్భానికి సరిపడా అద్భుతమైనటువంటి వాక్యం, బంగారం కంటే విలువైన వాక్యం. 30వ అధ్యాయము 11వ వచనము. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. 5వ వచనం, 30వ అధ్యాయం 5వ చరణం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము. హల్లెలూయా. ఆ సమస్య అట్లనే ఉంటది, కానీ పొద్దున లేవగానే మనం ఫ్రెష్గా లేస్తాం. తెలియని ఆదరణ, తెలియని అనుభూతి. ఎంత ఆశ్చర్యం అండి. రాత్రంతా ఉన్నది, రాత్రి కన్నీళ్లతోనే మనం పడుకున్నాం. ఉదయం లేచేసరికి మనం తలిపేం దట్టలేదు, దేవుడు కార్యం చేశాడు, ఇదిగో నేను వచ్చేసానని. కానీ మనలో మార్పు జరిగింది. అందుకే ప్రార్థన కూడికలో ప్రార్థన అంశం ఒకటి మనం నేర్చుకున్నాం. అదేంటంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, కొన్నిసార్లు నువ్వు ఎంత ప్రార్థన చేసినా పరిస్థితులు మారవు. చూసావా, ఎన్ని ఉపవాసం కూడా ఉండానండి, ఆల్రెడీ ప్రేయర్ కూడా చేశానండి, దేవుడు కార్యం చేయలేదు అంటావు. కానీ దేవుడు అంటాడు, నేను కార్యం చేశాను చూసుకో అంటాడు. ఇప్పుడు ఎక్కడ కార్యం చేశావు ప్రభు అంటే, నీ ముందున్న పరిస్థితిని మార్చలేదు, కానీ అది ఉన్నా కూడా నువ్వు నడుస్తున్నావు చూసావా, నిన్నే నేను మార్చానంటాడు ప్రభు. హల్లెలూయా. వాటిని అధిగమించి నడిచేటట్టుగా నిన్ను మార్చాడు, నీలో కార్యం చేశాడు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్నా ఉదయం ఏమిస్తున్నాడు దేవుడు? సంతోషం కలగజేసి దాన్ని మర్చిపోయినట్టు చేశాడు దేవుడు. అందుకే యోసేపు మనష్య అని పేరు పెట్టాడు. 2వ కొడుకు పుట్టాడు, ఆ తర్వాత మళ్ళీ పేరు పెట్టాడు. ఏం పేరు అది? ఎఫ్రాయిము. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ అడిగినప్పుడు అందరూ చెప్పాలి, ఒకటి మనష్య, మర్చిపోవుట, 2వది ఎఫ్రాయిము అనగా అభివృద్ధి. నేను మర్చిపోయేటట్టు చేస్తే బాధను మర్చిపోయేటట్టు చేశాడు అంతే, అది ఒక 50%. కానీ దేవుడు అంతటితో వదిలిపెట్టేవాడు కాదు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన అభివృద్ధి పరిచాడు. హల్లెలూయా. నష్టాన్ని పూడ్చడమే కాదు, నీ జ్ఞానముతో శక్తితో నువ్వు సంపాదించలేనంత అభివృద్ధిని ఆయన నీ జీవితంలో చూపించేవాడు. ఇవన్నీ చూసి దేవుడిని యోసేపు స్తుతించాడు అని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన గతకాలపు చేదైన అనుభవాలన్నిటిని కూడా ఆయన మధురముగా మార్చే దేవుడుగా ఆయన ఉండగా మనం ఏం చేయాలి? దేవుణ్ణి, ప్రభువా నీకు స్తోత్రం, మా కళ్ళ ముందే ప్రభువా మా వినికిడిలో నయోమి జీవితాన్ని ఎంత అద్భుతంగా నువ్వు మార్చావు ప్రభువా. సమరయ స్త్రీని జ్ఞాపకం చేసుకోండి, ఆమె గురించి ఏం సాక్ష్యం ఇస్తారో ఒక్కసారి అర్థం చేసుకోండి. కానీ గత కాలపు యొక్క ఆమె జీవిత మరకలు ఆమె మీద కనబడకుండా ఆమె జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి, నిజంగా ఎంత గొప్ప దేవుడు. అవమానకరముగా ఉన్నటువంటి ఆమె సాక్ష్యాన్ని అద్భుతమైన సాక్ష్యంగా మార్చాడు. సమరయ స్త్రీ ఆ రోజుల్లో ఒక ఎవాంజలిస్టు. సమరయ పట్టణానికి, ఎందుకో తెలుసా, ఒక ఊరును కదిలించిందండి ఆమె. హల్లెలూయా. ఎంత అద్భుతంగా మార్చాడు. ఆమె చెప్పిన మాటలు విన్న వారికి నమ్మకము కుదిరింది.
ఆమె చెప్పిన మాటలు ఆ విన్న వారి హృదయాల్లో విశ్వాసము జనించింది. అంత అద్భుతంగా వాడుకున్నాడు. లేకపోతే ఈమె చెబితే ఊరు వస్తుందా? అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. నన్ను ఏం వాడుకుంటాడని దేవుడు అనుకుంటున్నావా? ఇదిగో సమరయ స్త్రీని చూడు. నన్ను ఎవరు నమ్మరండి కావచ్చు, కానీ దాన్ని మార్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నా మాటకంత ఏమి లేదండి, అంత వాక్శక్తి లేదండి, అంత జ్ఞానము లేదండి, అన్ని వాక్యాలు నాకు తెలియదండి, ఎవ్వరు తెలిసిన వారు కాదు. హల్లెలూయా. ఆయన మార్చగలడు, ఆయన చేయగలడు. కాబట్టి అవమానకరమైనటువంటి గతాన్ని అద్భుతంగా మార్చాడు. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలోకి వెళ్తే, ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, హెబ్రీలకు రాసిన పత్రికకు ముందు ఉంటది. అక్కడ ఒనేసీము అంటే ఒక ఆయన కనబడతాడు. అప్పుడప్పుడు అలా గుర్తు చేస్తుంటాం మేము మీకు ఆయనను. ఒనేసీము, ఆయన గూర్చి మనం చూసినట్లయితే ఆయన గూర్చి చెప్తాడు. 1వ అధ్యాయం 11వ వచనం అంటాడు, ఆయన పనికి రానటువంటి వ్యక్తిగా ఉన్నవాడు, ఒకప్పుడు నిష్ప్రయోజకమైనటువంటి వ్యక్తిగా ఉన్నవాడు, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అపుస్తలుడైన పౌలు రాస్తూ అంటాడు, ఫిలోమోనుతో చెప్తాడు, ఈ ఒనేసిము ఒకప్పుడు పనికిరాని వ్యక్తి, కానీ ఇలాంటి వ్యక్తిని ఎలా మార్చేశాడు? ఆయన కూడా అనుకొని ఉండొచ్చు, నేను దొంగతనం చేసిన వాడిని, నేను సాక్ష్యం లేని వాడిని, నన్నెవరు నమ్ముతారు, నాకెవరు వెలుగునిస్తారు, ఎన్నో అనుకుంటూ ఉండవచ్చు ఆయన. కానీ ఆయన జీవితాన్ని దేవుడు జైల్లో మార్చేశాడు, తన సేవకుని ద్వారా మార్చేశాడు. అందుకే ఇప్పుడు అతని గురించి ఒక గొప్ప సాక్ష్యం వింటున్నాము. అతడు పనికిరాని వ్యక్తి ఒకప్పుడు, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు. మన గతాన్ని అంత అద్భుతంగా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఆయన. చేదైనటువంటి మన గతాన్ని మధురముగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన అని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. పేతురు గురించి ఆలోచించండి. పేతురు అంటే ఎవరు? పేతురును దేవుడు వాడుకునే వరకు, పేతురును దేవుడు నిలబెట్టే వరకు అది గుర్తుకొచ్చినప్పుడల్లా ఎన్నిసార్లు బాధపడి ఉంటాడో పాపం. ఏమని? యేసయ్య అంటే ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధమాడిన వ్యక్తిని నేను. పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడి పేతురు ద్వారా బలమైన కార్యాలు జరగటం పేతురు చూసినప్పుడు, పేతురు నీడ ద్వారా కూడా స్వస్థతలు జరగటం పేతురు చూసిన రోజున ఆయన మనస్సు నిమ్మలమై ఉంటుంది. గతకాలపు అవమానకరమైనటువంటి జ్ఞాపకాలన్నిటికీ అన్నీ చెరిగిపోయి ఉంటాయి. సముద్రపు ఒడ్డున గీసిన గీతలు సముద్రపు అలలకు చెరిగిపోయినట్టుగా ఆయన జీవితంలో రాయబడ్డ గీతలు, గీసిన గీతలన్నీ ఆ రోజున అవన్నీ చెరిగిపోయాయండి. హల్లెలూయా. తోమ ఎవరు? ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే ఇవి ఎవరనాలి? ఈ మాటలన్నీ బయట ఉన్న వాళ్ళు అనాలి. ఇవన్నీ యేసు ప్రభుతో పాటు తిరిగిన వారు. ఏ ద్రాక్షరసము నీళ్లను ద్రాక్షరసంగా చేసినప్పుడు నీవు లేవా? తోమ ఉన్నాను. మరి అలాంటి నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు? అసలు వేరే వాళ్ళు మాట్లాడితే చెల్లుతుందండి, చెల్లుబడవుతుందండి, చెల్లిపోతుందండి. కానీ తోమ మాట్లాడొద్దు నిజానికి. కానీ తోమ అంతా అకలవరములో, భయంలో అంతగా బలహీనపడ్డాడు. కానీ ఆయన జీవితాన్ని దేవుడు ఎంత అద్భుతంగా మార్చాడు. అపనమ్మకస్తుడైన తోమాను అబ్బో ఈయన నమ్మినట్టుగా ఎవరు నమ్మలేదన్నట్టుగా భారతదేశానికి తీసుకొని వచ్చి భారతదేశంలో సువార్తను ఆయన ద్వారానే దేవుడు నాటించాడు. అందులో భాగంగానే మనందరం రక్షించబడ్డాం. తోమాను బట్టి దేవునికి స్తోత్రం చెప్పుదాము. హల్లెలూయా. ఎవరో మిషనరీ వస్తే భారతదేశానికి సువార్త రాలేదు. సాక్షాత్తు యేసుక్రీస్తు శిష్యుడే భారతదేశానికి సువార్త తీసుకొని వచ్చాడు. భారతదేశమా నువ్వు ధన్యురాలవు. హల్లెలూయా. మొదటిగా మనం ఈ వాక్యాన్ని చూస్తున్నాం. గెరాసేన్ల దేశంలో ఉన్న వ్యక్తి గురించి ఆలోచించాను. ఆయన గతం ఎంత భయంకరమైంది. సమాధులోనే వాసం చేసేవాడు. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు 10 పట్టణాలకు సువార్థకుడిగా మార్చేశాడు. బైబిల్ పండితులు చెప్తున్నారు, దెకపోలి అనేటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్ళి ప్రకటింపనారంభించాడట. అక్కడ మనం చూస్తే దెకపోలి అనేటువంటి ఆ మ్యాప్లో, మనం బైబిల్లో చివరిలో ఉన్న మ్యాప్లో చూస్తే ఒక 10 సిటీస్, 10 నగరాలను కలిపి ఆ పేరుగా పిలుస్తారని బైబిల్ పండితులు చెప్తున్నారు. అనగా 10 పట్టణాలకు ఆయన సువార్థికుడయ్యాడు. ఎవరు? ఆయన గతమేంటి? ఆయన బ్రతుకేంటి? ఈయన బాగుపడతాడా? ఎంత విషాదకరమైన బ్రతుకు, ఎంత చేదైన జీవితం అండి. కానీ అంత చేదైనటువంటి జీవితాన్ని ఎంత అద్భుతంగా దేవుడు మార్చాడో మనం చూస్తాం. పుట్టుగుడ్డివాడు. నేను మొన్న ఒక రోజున కొంతమందికి ప్రమాదాలు జరిగి కళ్ళు పోతూ ఉంటాయి. అలాంటిది జరిగితే ఎలా ఉంటుంది అసలు నిజంగా ఆలోచిస్తే?
కింద భూమి కదిలిపోయేంత పరిస్థితి అనిపించింది. మామూలుగా దైవికంగా కాకుండా మామూలుగా ఆలోచన చేస్తే 2 కళ్ళు మూయబడితే కళ్ళు పోతే పరిస్థితి ఏంటి అసలు? కళ్ళు లేని పరిస్థితుల్లో జీవితం అంతా అంధకారంతో బ్రతుకుతున్నాడు. ఎలా ఉందయ్యా నీ జీవితం అంటే, దేవుడు సృష్టించిన సృష్టిని కూడా కనీసం చూసే నోచుకోలేని బ్రతకండి నాదంటాడు ఆ గుడ్డివాడు. అలాంటి గతము, అలాంటి జీవితాన్ని యేసు ప్రభు స్పర్శించిన వేళ అతని జీవితం ధన్యమైపోయింది. 2 కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు దాని గురించి రాస్తూ అంటాడు, ఏమంటాడంటే, దేవుడు గనక మనల్ని ఒక్కసారి స్పర్శిస్తే మన గతకాలపు చేదు అనుభవాలన్నీ కూడా మధురమైన తీయని అనుభవాలుగా మారిపోతాయి ఆయన చల్లని స్పర్శతో అన్నాడు. అది ఒక గుడ్డివాడు, ఆయన బ్రతుకు అలానే మారిపోయింది అన్న విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకే ఈ మధ్య మొన్న చెప్పాను కదా, చిత్రకారుడు అనే ఒక పాట వినండి అని. ఎంతమంది విన్నారో? పాటే స్టార్ట్ అవుతుంది, చిత్రకారుడా నా చిత్రం మార్చితివి. నాకు చాలా ఇష్టమైంది ఆ పాట. ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే పాడతాను. అందులో అంటాడు, కుమ్మరి చేతిలో మంటిని నేను, నీ చిత్తము నెరవేర్చ సారపై నేనున్నాను. అయితే రాతి గుండెనైనా మాంసముగా మార్చు, నీ పోలికలో నన్ను వాడుకో అని ఆ పాటలో చరణం పెడతాడు. నేను మట్టిగా ఉన్నాను, నేను ప్రభువా అయితే సారెపై ఉన్నాను, దాన్ని మలచగలిగిన దేవుడవుగా నీవున్నావు అని ఆ భక్తుడు పాట పాడినట్లుగా చూస్తాం. అందులో అంటాడు, చిత్రకారుడా నా చిత్రము మార్చితివి, అగాధాలలో నేను పడి ఉండగా నీ ప్రేమతో నన్ను పైకి లేవనెత్తావు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. మన గతాన్ని బాగు చేయగలిగిన దేవుడు, గతాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు అన్న అంశంలో మొట్టమొదటిగా చేదైన మన గతమును ఆయన మధురముగా మార్చే దేవుడు అన్న విషయాన్ని మనం ఇంతవరకు చాలా వివరంగా మొదటి అంశం విన్నాం. 2, 3 ఎప్పుడు ఇంతే జరుగుతున్నట్టుంది, బహుశా 2, 3 త్వరగా చెప్పి ముగిచ్చేస్తాను. సమయం అయిపోయింది, కరెక్ట్ గా సమయం అయిపోయింది. 2వ అంశముగా మనం చూసినట్టయితే మన గతకాలపు అనుభవ పరిస్థితులన్నీ కూడా, చేదైన పరిస్థితులన్నిటిని కూడా దేవుడు ప్రస్తుతమున అవన్నీ కూడా మనకు, ప్రస్తుత కాలములో అవన్నీ కూడా మనకు ప్రయోజనకరంగా మార్చేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. చేదైన దాన్ని మధురముగా మారుస్తాడన్నది మొదటిది అవుతే, ప్రస్తుతము మన జీవితంలో అవన్నీ కూడా మధురమైన అనుభవాలుగా మిగులుస్తాడు. మధురమైన అనుభవాలుగా వాటిని ఆయన మార్చాడు, ప్రయోజనకరమైనవిగా ఆయన చేసే దేవుడు అన్న విషయాన్ని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాం. దీని కొరకు కూడా మనము 50వ అధ్యాయంలో ఉన్న మాట డైరెక్ట్ గా జ్ఞాపకం చేసుకోవచ్చు. 20వ వచనంలో ఆ మాట, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్టుగా. అప్పటి గతకాలపు పరిస్థితులు ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు మేలయ్యాయి, ఇప్పుడు ప్రయోజనం అయ్యాయి అన్నాడు. కాబట్టి మన గతములో జరిగిన కొన్ని అవి, వాటిని దేవుడు మరి ఆ చేదును మరి మధురంగా మారుస్తాడనేది మొదటి అంశం. 2వ అంశం ఏంటంటే, గతకాలపు చేదైన పరిస్థితులను ప్రస్తుత దినాల్లో అవే మనకు ప్రయోజనకరంగా ఉన్నాయి. హల్లెలూయా. అవే మనం భక్తిలో ఎదగటానికి కావచ్చు, విశ్వాసంలో ఎదగటానికి కావచ్చు, మనం ఆశీర్వాదాలు సంపాదించుకోవడానికి కావచ్చు, మనం దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవించడానికి కావచ్చు, ఆ పరిస్థితులే ఈ రోజు మనకు సహాయం చేసేవిగా ఉన్నాయి అన్న విషయాన్ని 2వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే యోసేపు ఆ మాట అంటున్నాడు, నేటి దినమున జరుగుచున్నట్లుగా. ఒకప్పటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ నేటి పరిస్థితుల గురించి ఆయన మాట్లాడాడు అనేది జ్ఞాపకం చేస్తున్నాము. కీర్తన 119లో మనం చూసినట్లయితే కూడా ఒక మాట మనం చదువుకుందాం. కీర్తన 119వ కీర్తన మీ అందరికి సుపరిచితమైన వాక్యాలు ఇవి ఎప్పుడు జ్ఞాపకం చేస్తాం. 69, 71, 2 వచనాలు. 69లో మనము చూసినట్లయితే 71 చూద్దాం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. నా జీవితంలో వచ్చినటువంటి కష్టాలు, శ్రమలు ఇవన్నీ కూడా, ఆ శ్రమల ద్వారా నాకు జరిగింది ఏంటంటే, నీ కట్టడలు నేను ప్రస్తుతం నేర్చుకుంటున్నాను అన్నాడు. మన జీవితంలో మరి కొన్ని శ్రమలు, కష్టాలు రాకపోతే మనం ఇప్పుడు ఈ విధంగా ఉండేవారం కాదు. ఇక్కడికి మనల్ని తోసింది ఎవరు అంటే, గతకాలపు కొన్ని శ్రమలు, గతకాలపు కొన్ని పరిస్థితులు మనల్ని ఇక్కడికి తోచాయి, మరి నడిపించాయని జ్ఞాపకం చేసుకోవాలి. 67లో మనం చూసినట్లయితే, శ్రమ కలుగక మునుపు నేను నీ త్రోవ విడిచితిని, ఇప్పుడు, ఇది మనం రౌండ్ అప్ చేసుకోవాలి. ఇప్పుడు నేటి దినమున జరుగుచున్నట్లని యోసేపు అక్కడ అన్నాడు, దావీదు ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నేను నడుచుకొనిచున్నాను. నా జీవితంలో ఆ శ్రమే రాకపోతే, ఆ కష్టమే రాకపోతే, భారతదేశంలో
కొన్ని వందలాది లేదా వేలాది చర్చీలను కట్టినటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. కేరళ రాష్ట్రం నుండి వచ్చాడు ఆయన. ఆ కేరళ రాష్ట్రం నుండి సేవ చేస్తున్నాడు. ఆయన ఆ పాస్టర్ గారి పేరు యోహానన్. ఆయన వాళ్ళ భార్య సతీమణి గిసేలా యోహాన్ గారు రాసిన పుస్తకం దేవుని ఉన్నతమైన పిలుపు అనే ఒక పుస్తకంలో ఆమె రాస్తుంది అంటది. మరి ఆమె ఏమంటదంటే, నా జీవితంలో దేవుడు కొన్ని కష్టాలను తీసుకొని రాకపోతే బైబిల్లో ఉన్న ఈ కీర్తనలో ఉన్న ఈ అద్భుతమైన సత్యాలు నా జీవితంలో నేను నేర్చుకొని ఉండేదాన్ని కాదు అందామె, గిసేలా యోహాన్ గారు. హల్లెలూయా. నిజంగా మన జీవితాల్లో కొన్ని శ్రమలు, కొన్ని పరిస్థితులు రాకపోయి ఉంటే మనం ఇక్కడికి వచ్చేవారం కాదు. మన మీద మనకి ఎంత కాన్ఫిడెంట్ అయ్యా నేను వచ్చేవాడిని అంటాం మనం. రామనే దేవుడు ఆ పరిస్థితిని తీసుకొని వచ్చాడు, ఆ పరిస్థితులు అనుమతించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థం చేసుకుందాం. కాబట్టి రెండవదిగా మనము నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, గతకాలపు అనుభవాలు, చేదైన పరిస్థితులన్నీ కూడా ప్రస్తుతంలో అవి మనకు ప్రయోజనకరంగా ఉన్నాయి, మేలుకరంగా ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలని దేవుని యొక్క వాక్యం ద్వారా రెండవ విషయంగా జ్ఞాపకం చేసుకుంటున్నాము. దీని కొరకు చాలా వాక్యాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి ఉన్నప్పటికీ కూడా సమయం లేదు గనక మనం ముగించుకోవాల్సి ఉంది. ముగించుకుందాం. మూడవదిగా చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. మూడవది ఏంటంటే, గడిచిన లేదా గతకాలపు మన చేదైన అనుభవాలు వాటన్నిటిని ఎలా ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు అంటే, రాబోయే దినాల్లో అవి నిరీక్షణకరమైనవిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు పొందిన ఈ శ్రమలలో లేదా ఇదివరకు పొందిన శ్రమలను బట్టి మనలో ఏర్పడింది ఏంటంటే, భవిష్యత్తును గూర్చిన ఒక నిరీక్షణ మనకు కలిగింది. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూసినట్లయితే మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలో 90వ కీర్తన చూద్దాం. 90వ కీర్తన 2 వచనాలు చూసుకొని ముగించుకుందాం. సమయం అయిపోయింది. 2 వచనాలు చూసుకుందాం. 90వ కీర్తన 5వ వచనంలో లేదా 5వ చరణము నుండి మనము చదువుకుందాం. 15వ చరణం 90వ కీర్తన 15వ చరణం. నీవు మమ్ములను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. హల్లెలూయా. భక్తుని యొక్క గ్రహింపు ఏంటంటే, మేము ఎన్ని దినాలు శ్రమ పడ్డామో, ఎన్ని చేదైన అనుభవాలు మా జీవితంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా సంతోషకరమైన దినాలుగా నువ్వు చేసే దేవుడవు కదా ప్రభువా, అవి చెయ్యండి అనేటువంటి ఒక ప్రార్థన మోషే చేస్తున్నటువంటి ప్రార్థన మన వాక్యంలో చూస్తున్నాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉన్న మరొక వచనం కూడా మనం చూద్దాం. 12వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 11వ వచనం చూస్తే, 10వ వచనం నుండి, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్టుగా మనలను శిక్షించిరి గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు, అనగా శ్రమల్లో గుండా నడిపించాడు. 11, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలము ఇస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. ఇది సంతోషకరంగా ఏమి కనబడట్లేదు గడిచిన కాలంలో చేదైన అనుభవాలు, కానీ అవే రానున్న దినములో గొప్ప నీతి అనే ఫలాన్ని నీ చేతుల్లో పెట్టబోతున్నాయి అన్న విషయాన్ని అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 4:17లో కూడా మరి శ్రమలు అనుభవిస్తున్న అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ శ్రమలన్నీ కూడా మరి నిత్యమైన మహిమ భారాన్ని కలగజేస్తున్నాయి మాకు. రాబోయే లోకాన్ని గురించి ఆలోచించేటట్లుగా, దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచించేటట్లుగా ఇవన్నీ కూడా మమ్మల్ని మారుస్తున్నాయి అంటాడు యోబు. అంటాడు, ఇదిగో నేను శ్రమ పడుతున్నాను, చేదైన అనుభవాల గుండా నేను నడుస్తున్నాను, కానీ నేను రేపటి దినమున సువర్ణంగా మారుతాను. భవిష్యత్తును గూర్చిన ఒక నిరీక్షణ. హల్లెలూయా. మన యొక్క చేదైన అనుభవాలలో, మన కష్టతరమైనటువంటి అనుభవాల్లో దేవుడు చేసే మరొక గొప్ప కార్యం ఏంటంటే, వీటన్నిటి ద్వారా దేవుడు నన్ను ఎదిగించి ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు రేపు నా చేతిలో పెట్టబోతున్నాడు అనేటువంటి ఒక నిరీక్షణ ఈ శ్రమల్లో మనకిచ్చుట ద్వారా, లేదా ఆ యొక్క చేదైన అనుభవాల్లో దేవుడు మనకి ఇచ్చడం ద్వారా మనల్ని ఆయన సమాధానంతో నింపుతున్నాడు అనేది మూడవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 3 విషయాలు
మన దేవుని వాక్యం నుంచి నేర్చుకున్నాం. మొట్టమొదటిగా అంశముగా మన గతాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు అన్న ఈ అంశంలో గతకాలపు చేదైన అనుభవాలను ఆయన మధురముగా మార్చేటువంటి దేవుడు అనేది మొదటిగా మనము నేర్చుకోవడం జరిగింది. రెండవదిగా గతకాలపు చేదైన పరిస్థితులు, శ్రమకరమైన పరిస్థితులన్నీ ప్రస్తుత దినాల్లో ప్రయోజనకరంగా మారటం దేవుడు మార్చాడు అన్న సంగతిని మనం చూస్తున్నాం. దాన్ని బట్టి స్తుతించాలి. మూడవదిగా మనం అనుభవించిన గతకాలపు పరిస్థితులన్నీ కూడా రాబోయే దినములు అవే నాకు మహిమకరంగా ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని దేవుడు మనకు అర్థం చేయిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలని మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.